నర్మద వల్ల కడుపు పోయిందని నమ్మించాలని చూసిన శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా సాగర్ వేరే కాపురం పెట్టాడు అన్న విషయం తనకు అర్థమయ్యేటట్టు చేయాలని, అందరితో పాటు కలిసుంటే ఆ కలిగే అందం ఆనందం వేరే ఉంటుందన్న విషయం నర్మదైతే సాగర్కి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటుంది. అసలే సాగరు వేరే కాపురం పెట్టి ఆ ఇంట్లోనే ఉంటున్నందుకు చాలా నలిగిపోతూ రగిలిపోతూ ఉన్నాడు కదా. ఇంకా నర్మద టిఫిన్ కూడా చేయకపోవడంతో బయటికి వస్తాడు. వచ్చేసరికి రామరాజు పుండు మీద కారం చల్లినట్టుగా నోటికొచ్చినట్టల్లా ఏదో డొంక తిరుగుడుగా మాట్లాడేసరికి సాగర్కి మరింత కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఏంటి మామయ్య గారు ఇంకా సాగర్ని రెచ్చగొడుతున్నారు, సాగర్ ఎలానే ఉంటే రెచ్చిపోయి ఇంటి నుంచి వెళ్ళిపోదాం అంటాడు. మామయ్య గారు ఏం చేస్తున్నారో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు, మామయ్య గారు మనస్తత్వం ఏంటో కూడా తెలియడం లేదు అని చెప్పి ఇంకా నర్మద కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న నర్మద ఇటు వల్లి చందుకి నిజం చెప్పేసింది కదా. కరెక్ట్గా అదే సమయానికి వచ్చిన సుక్కు అదంతా ఫ్రాంక్ అని చెప్పి ఏదో మాట మార్చేస్తుంది. నీకేమైనా పిచ్చా ఏంటే, పిచ్చని నువ్వనుకుంటున్నావు. నా భర్త నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నాడో తెలుసా? నా కడుపులో బిడ్డ లేదు అని తెలిస్తే నా భర్త తట్టుకోగలడా? అది నీకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి ఏంటే నేను చెప్పాను కదా ఏదో రకంగా నీకు కడుపు వచ్చేటట్టు చేస్తానని. నువ్వు వెధవేషాలు వేయకుండా టెన్షన్ పడకుండా నిజాన్ని బయట పెట్టకు. నేను ఏదో రకంగా మేనేజ్ చేసి నిజం బయటికి రాకుండా చూసి నీకు మళ్ళీ కడుపు వచ్చేటట్టు చేస్తాను, సరేనా? నువ్వు మీ బావతో సంతోషంగా ఉండు, అదే నాకు కావాల్సింది అంటూ ఇంకా సుక్కు మాత్రం మాట్లాడుతుంది. బావ అసలు నా మీద కోపంతో ఉన్నాడు. కేవలం నేను కడుపుతో ఉన్నాను అన్న ఉద్దేశంతో మాత్రమే నాతో కలిసి ఉంటున్నాడు. నాతో ఈ సమయంలో ప్రేమగా ఎందుకుంటాడు? ఉండవలసిన అవసరం ఏముంది అన్న ఉద్దేశంతో ఇంకా వల్లి తెగ బాధపడుతూ ఉంటుంది. వల్లి అలా బాధపడడం నర్మద గమనిస్తుంది. ఏంటి వల్లి అక్క ఇలా బాధపడుతుంది? కడుపుతో ఉంది కదా, కడుపుతో ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి అని వల్లి దగ్గరికి వెళ్ళి ఏంటి వల్లి అక్క ఏంటి బాధపడుతున్నావు అనగానే ఏమీ లేదు సెల్లాయి అని చెప్పనేసరికి లేదక్క నువ్వేదో బాధపడుతున్నావు, దేని గురించో బాగా తీవ్రంగా ఆలోచిస్తున్నావని క్లియర్గా అర్థమవుతుంది. అసలు నీ బాధ ఏంటి? నువ్వు దేని గురించి అంత ఆలోచిస్తున్నావు? అంతగానం నువ్వు ఆలోచించే విషయం ఏంటి చెప్పక్క అని చెప్పి ఇంకా నర్మదనైతే నిలదీస్తుంది. వల్లి అయితే నిలదీసేసరికి నర్మదే వల్లిని నిలదీసేసరికి వల్లికి ఏదో ఒక సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా చందుతో ప్రేమగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తుంది వల్లి. చేసినా కానీ ఎంత చేసినా వల్లిని చూడు వల్లి, నువ్వు నాతో ఇంతకు ముందులా ఉండాలనుకోవడం నువ్వు ఎప్పటికీ అది సాధ్యం కాదు. కేవలం నీ కడుపులో బిడ్డ ఉంది అన్న ఒకే ఒక్క కారణం చేతే నేను నిన్ను భరిస్తున్నాను, ఇంట్లోకి రానిచ్చాను. లేదంటే నేను నిన్ను భరించవలసిన అవసరం లేదు, ఇంట్లోకి రానివ్వవలసిన అవసరం అంతకంటే లేదు. ఇంతకు ముందులా నువ్వు నాతో హ్యాపీగా ఉందామనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు అంటూ చెప్పేసరికి ఇంకా అది కాదు బా అని చెప్పాను. కానీ ఏం చెప్పినా కానీ వల్లి మీద చందుకైతే కోపం తగ్గదు. ఇది కాదు పని, నాకు కడుపు వచ్చే అవకాశం ఎలాగా లేదు. వాళ్ళో వీళ్ళో నిజాన్ని బయట పెట్టకముందే నేనే ఈ కడుపు పోయిందని అది ఎవరొకరి మీదకి నెట్టేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే రేపన్న రోజున ఎవరికైనా అనుమానం వచ్చి
డాక్టర్ని ఇంటికి పిలిపించినా కానీ లేదా నన్నే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినా అడ్డంగా దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అని ఆలోచించిన వల్లి అదే విషయాన్ని సుక్కుకు చెప్తుంది. ఏంటే నువ్వనేది అనగానే, అవునే, ఈ కడుపు ఎవరొకరి ద్వారా పోయిందని నిరూపించానే అనుకో, అప్పుడు నా కడుపులోని బిడ్డ ఉండదు, అవతల వాళ్ళ మీద నేను తీర్చుకోవాలనుకున్న కక్ష తీరుతుంది అని చెప్పనేసరికి, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ జనాలు నమ్ముతారంటావా? అసలు ఏమయ్యిందో ఏంటో తెలియాలి కదా అని చెప్పి మాట్లాడడంతో, అదే అర్థం కావట్లేదు, ఎలా చెయ్యాలో ఏ రకంగా చెయ్యాలో క్లారిటీ అయితే లేదు, కానీ ఏదో ఒకటి చెయ్యాలన్నది మాత్రం ఆలోచన ఉంది అంటూ మాట్లాడేసరికి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నర్మద మీద నాకు కోపం ఉంది. నర్మదని శాశ్వతంగా ఇంట్లోంచి బయటకు గెంటేయాలి. సాగర్ కూడా ఇంట్లోంచి నర్మదను తీసుకుని వెళ్ళిపోవాలి అంటే ఇదొక్కటే అవకాశం. నా కడుపులోని బిడ్డ నర్మద వల్లే పోయింది అని చెప్పాలి అని చెప్పనేసరికి, నర్మద వల్ల ఎలా పోతుందే చెప్పు, చెప్పు, నువ్వేం చెప్తావో. అది నర్మద వస్తూ ఉంటుంది కదా, అలా నర్మద వచ్చేటప్పుడు దారిలో ఏదో కాలు అడ్డపెట్టేట్టుగా లేదా ఎదురుగా నర్మద వస్తుంటే నర్మద వల్లే నేను కింద పడిపోయిందా, నాకు ప్రెగ్నెన్సీ పోయినట్టు నాటకం ఆడితే సరిపోతుంది అని చెప్పనేసరికి, ఇంకా అలా అయితే ఎలా అవుతుంది? నీకు ప్రెగ్నెన్సీ పోయిందంటే ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎవరొకరు కనిపెట్టేస్తారు కదా అని చెప్పనగానే, అలా కనిపెట్టకుండా ఉండాలనే కదా ప్లాన్ చేస్తుంది. నాకెందుకో ఇది వర్కౌట్ అయ్యేటట్టు అనిపించడం లేదు అనగానే, నేను చెప్పినట్టు చెయ్యి చాలు అని చెప్పనేసరికి, సరే ఏం చెప్పాలి, ఏం చేయాలి అని చెప్పి సుక్కు అయితే అంటుంది. అనేసరికి, ఇప్పుడు నర్మద ఇంట్లోనే ఉంది. నర్మద ఇంట్లో ఉన్న సమయంలో నేను నర్మద అటుగా వస్తుంది కదా, అటుగా వచ్చేటప్పుడు నేను ఇటు నుంచి వస్తాను. ఇటు నుంచి వచ్చేసరికి నేను కింద పడిపోతాను. కింద పడిపోవడంతో నువ్వు రాద్ధాంతం చెయ్యి. కావాలని నర్మదే నాకు కాలు అడ్డం పెట్టి కింద పడేసిందని, నర్మద వల్లే నేను కింద పడిపోయాన్ని, కడుపులో ఉన్న బిడ్డ ఏమైందో ఏంటో అని హడావిడి చెయ్యి. డాక్టర్ని పిలిపించేసరికి డాక్టర్ చెప్తారు కదా, కడుపులో ఉన్న బిడ్డ లేదు అని చెప్పి, అప్పుడు నర్మద మీదకి మొత్తం అంతా నెట్టేసి ఏడిస్తే అప్పుడు నర్మదని శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు అనేసరికి, అసలు మనకు నర్మద ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదనే కదా, ఇంట్లోనే ఉంచుకోవాలనే కదా మనం అనుకున్నాము. అది సరే, కానీ ఇప్పుడు బయటికి పంపక తప్పడం లేదు, నర్మద తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు అని చెప్పాను. కానీ సరే అయితే ఇప్పుడు నర్మద ఎక్కడుందో చూడు అనేసరికి, నర్మద బయట బట్టలు ఉతుక్కుని ఆరబెట్టుకుని వస్తూ ఉంటుంది. నర్మద బయట బట్టలు ఉతికి ఆరబెట్టి లోపలికి వస్తూ ఉండగా, నర్మద అదుగో వస్తుంది చూడు అని చెప్పాను. కానీ సరేనని నర్మద వస్తూ ఉంటుంది. ఈలోపు ధీరజ్ బయటికి వెళ్ళాడు కదా, బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మధ్య దారిలో శ్రీవల్లి వాళ్ళమ్మ భాగ్యం ఇంకా అలాగే ఆనందరావు ఆ డాక్టర్తో కనిపిస్తే డాక్టర్తో మాట్లాడుతుంటారు. డాక్టర్ గారు, మీరు కొంచెం ఏమనుకోకుండా ఇంటికి వెళ్ళి ఒక్కసారి మా అమ్మాయి కడుపులో బిడ్డ బాగానే ఉందని ఒక్క మాట చెప్పండి డాక్టర్ గారు, మళ్ళీ ఏ ఇబ్బంది ఉండదు అని. కానీ ఏం మాట్లాడుతున్నావమ్మా, ఒక్కసారి నేను అబద్ధం చెప్పినందుకే చాలా బాధపడుతున్నాను, రెండోసారి మీ అమ్మాయి నా దగ్గరికి వచ్చి మళ్ళీ అబద్ధం చెప్పమంది, మళ్ళీ అబద్ధం చెప్పక తప్పలేదు, మళ్ళీ నువ్వు ఎలా అంటావేంటి, నాకు ఇలా చేయడం అస్సలు నచ్చడం లేదు, పదే పదే అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదు, ఇంకొకసారి మీరు నా దగ్గరికి వచ్చారంటే ఖచ్చితంగా నేను నిజం చెప్పేస్తాను అంటూ ఇంకా డాక్టర్ మందలించి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ధీరజు ఆ డాక్టర్ని వెంబడించడంతో డాక్టరు వెళ్తూ ఉండగానే డాక్టర్ని వెంబడించి ఆపడంతో, ఎవరు నువ్వు, నన్ను ఆపుతున్నావేంటి అనగానే, ఏంటి డాక్టర్ మర్చిపోయారా అని చెప్పనేసరికి, నువ్వెవరో నాకు గుర్తులేదు, అదే మా వదిన కడుపుతో ఉందని చెప్పారు కదా రోజు అనేసరికి, అవును ఇప్పుడేంటి అనగానే, మా వదిన నిజంగా కడుపుతో లేదు కదా అని చెప్పనేసరికి,
లేదు తను ఉంది అనగాని, ఇప్పుడే కదా డాక్టర్ అబద్ధం చెప్పను అన్నారు. అబద్ధం చెప్పడం మీకు ఇష్టం లేదు. అబద్ధం ఒక్కసారి చెప్పినందుకే నాకు చాలా బాధగా ఉంది. రెండోసారి అబద్ధం చెప్పాలన్న ఆలోచన నాకు లేదు అని చెప్పారు కదా, మరి ఇప్పుడెలా అబద్ధం చెప్తున్నారు డాక్టర్ అని చెప్పనేసరికి, అది నిజమే. తను నిజంగా కడుపుతో లేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది, ఏం చేశారనగానే, మీరంతా బయటున్న సమయంలో ఆ అమ్మాయి కడుపుతో ఉందని, కళ్ళు తిరిగి పడిపోయిందని లోపలికి తీసుకొచ్చారు కదా, తనని చెక్ చేస్తే తను ఎలాంటి కడుపుతో లేదని తెలిసింది. ఆ విషయమే బయటకొచ్చి మీ అందరితో చెప్దామనుకున్న సమయంలో తను కడుపుతో ఉందని, తన కాపురం నిలబెట్టమని వాళ్ళమ్మ నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడింది. సర్లే కదా అని అబద్ధం చెప్పాను. మళ్ళీ మొన్నొకసారి వాళ్ళ తోటి కోడళ్ళిద్దరినీ తీసుకొచ్చి, నాకు స్కానింగ్ చెయ్యండి, నాకు కడుపు ఉందని చెప్పండి, నా కడుపులోని బిడ్డ ఎలా ఉంది ఏంటి అంటూ ఆ అమ్మాయి కూడా అడిగింది. పాపం ఆ అమ్మాయికి వాళ్ళమ్మ చెప్పలేదనుకుంటా. వాళ్ళ అమ్మాయి కూడా అడిగేసరికి ఆ అమ్మాయిని కొట్టి మరీ, నీ కడుపులో ఏ బిడ్డ లేదు, మీ అమ్మ అబద్ధం చెప్పమంటేనే చెప్పాను అని అక్కడ ఏయో నకిలీ స్కానింగ్ రిపోర్ట్స్ ఉంటాయి, అవి ఇచ్చి పంపించేశాను. అవి తీసుకుని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. మళ్ళీ ఇప్పుడు ఈవిడ రోడ్డు మీద కనబడి ఒక్కసారి ఇంటికొచ్చి చెప్పమని చెప్తుంది. ఇలాగే వీళ్ళ కోసం నేను అబద్ధాలు ఆడుకుంటూ వెళ్తే ఏదొక రోజు ఏదో డాక్టర్కి నేను చిక్కుతాను. అప్పుడు ఆ డాక్టరే నాకు డాక్టర్ లైసెన్స్ లేకుండా చేసేస్తారు. లేని కడుపు ఉందని అని చెప్పనేసరికి, సరే డాక్టర్ మీరు వెళ్ళండి, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టేది ఉండదు అని చెప్పి అక్కడి నుంచి కాస్త పంపేస్తాడు. ఇంకా ధీరజ్ అయితే, అంటే వల్లి వదిన కడుపుతో లేకుండానే కడుపుతో ఉన్నదని చెప్పిందనమాట. ఈ విషయం వల్లి వదినకి వాళ్ళమ్మకి కూడా తెలుసు అన్నమాట అని చెప్పి వెంటనే ధీరజ్ ఇంటికి బయలుదేరతాడు. అప్పటికి ఇంకా ధీరజ్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఈ లోపు ఇంటి దగ్గర నర్మద బకెట్ పట్టుకుని వస్తూ ఉండగానే ఎదురుగా వల్లి వస్తుంది. వల్లి రావడంతో, హాయ్ నర్మద అని చెప్పాను కానీ హాయ్ బల్లక్క అని చెప్పి ఇద్దరు పలకరించుకుంటారు. దూరం నుంచి దగ్గరికి వచ్చేసరికి బకెట్ తగలదు, తను తగలదు. తగలకుండానే అమ్మోయ్ అనుకుంటూ కింద పడిపోతుంది నర్మద. సారీ వల్లి అయితే కింద పడిపోయేసరికి, ఏమైంది అక్క ఏమైంది అనగానే, ఏమైవడం ఏంటి, అసలే కడుపుతో ఉన్న పిల్ల అలా కాలడ్డం పెట్టావేంటమ్మాయి అని చెప్పాను. కానీ నేను కాలడ్డం పెట్టాను అనగాని, అవును నువ్వే కాలడ్డం పెట్టావు, లేదంటే నేను కిందెందుకు పడిపోతాను, నేను కడుపుతో ఉండడం నీకు ఇష్టం లేదు, నేను కడుపుతో ఉన్నానని నువ్వు ఈర్ష్యగా ఫీల్ అవుతున్నావు. మీ అందరికంటే ముందు నాకు పెళ్ళయింది, నేను కదా కడుపుతో ఉండాలి, అందరికంటే లాస్ట్ పెళ్ళైన నువ్వు కడుపుతో ఉండడం ఏంటని నాకు అనుమానం నీకు ఓర్వలేని తనంతో కావాలని నన్ను కింద పడేసావు, లేదంటే బకెట్తో వచ్చేదానివి, నువ్వు చాలా తేలిగ్గానే బకెట్ తెచ్చేదానివి, నన్ను గుద్దుకోవాల్సిన అవసరం లేదు, నన్ను గుద్దుకున్నావు, నేను నా కాలికి నీ కాలుని అడ్డబెట్టావు, నేను పడిపోయేటట్టు చేశావు. ఇప్పుడు నా కడుపులోని బిడ్డ ఎలా ఉందో ఏంటో, ఇలా కడుపుతో ఉన్నప్పుడు కింద పడిపోతే కడుపులో ఉన్న బిడ్డ జారిపోతుంది అని అంటారు, నాకు చాలా భయంగా ఉంది అని వెంటనే అందరినీ పోగేసేసి సుక్కు ఏడుస్తూ ఉంటుంది. ఇటు వల్లి ఏడుస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా జరిగిన విషయం చెప్తూ ఉండేసరికి అప్పుడే ధీరజ్ వస్తాడు. ధీరజ్ రావడంతో, ఏంటి వల్లి వదిన ఏమైంది అనగాని, కడుపు అంతా నొప్పిగా ఉంది ధీరజ్, అందుకే కడుపులోని బిడ్డ ఎలా ఉందో ఏంటా అని నాకు చాలా భయంగా ఉంది. కడుపులోని బిడ్డకు ఏం జరగదు కదా, ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. అసలే ఈ బిడ్డ మీద మీ అన్నయ్య ఎన్నో ఆశలు పెంచుకున్నాడు, అందుకే మీ అన్నయ్య పెంచుకున్న ఆశల్ని నేను తుంచలేను. అందుకే నేను బిడ్డ జోలికి ఇలా నా బిడ్డను ఏం చెయ్యొద్దని అనుకున్నాను. కానీ నర్మద కావాలని, తను ప్రెగ్నెంట్ కాలేదని, నేను ప్రెగ్నెంట్ అయ్యానన్న ఈర్ష్యతోటే కావాలని ఇదంతా చేసింది. లేదంటే నర్మద అసలు నన్ను తగులుకునే అవకాశమే లేదు. అలాంటిది కాలు అడ్డం పెట్టి నన్ను కింద పడేసింది. నా కడుపులోని బిడ్డ ఎలా ఉందో ఏంటో నాకు భయంగా ఉంది అని తెగ హైరాణ పడిపోయి హడావుడి పడిపోతుంది. ఏంటమ్మా నర్మద, చూసుకోవాలి కదా,
తన కడుపుతో ఉంది అన్న విషయం తెలుసు కదా అనగానే, నేనేం చేయలేదత్తయ్య, అసలు నా కాలు కూడా తనకు తగలలేదు, మరి తన కాలు తగిలింది పడిపోయాను అంటూ చెప్తుంది. అసలు నేను కాలు అడ్డం పెడితే పడిపోయే సిచ్యువేషన్ ఉంటుందా అత్తయ్య? నేను అడ్డం పెట్టిన కాలుకి వల్లి అక్క తగులుకొని పడిపోతుందా? నేనెలా ఉన్నాను, వల్లి అక్క ఎలా ఉంది? ఆ మాత్రం అర్థం కావట్లేదా అనగానే, లేదు లేదు, నువ్వు కావాలనే వల్లి మామూలుగా నడుస్తూ ఉంటే నువ్వు కావాలనే కాలు అడ్డం పెట్టావు. నేను కూడా చూశాను కాబట్టే కదా గబగబా వచ్చి వల్లి వల్లిని పైకి లేపాను అనేసరికి, సరే వల్లి వదిన ఎలా కూర్చో అని చెప్పి సోఫాలో కూర్చోబెడతాడు ధీరజ్. అయితే కూర్చోబెట్టిన తర్వాత, నువ్వేం కంగారు పడకు వదిన, నీ కడుపులో బిడ్డ ఎలా ఉందో ఏంటో ఇప్పుడే తెలుసుకుంటాను అనేసరికి, కడుపుతో ఉండగా ఏయో తీసుకొచ్చి కడుపు మీద పెట్టి ఇంకా చూస్తూ ఉంటాడు. కడుపుకేమో చీర చింక పెట్టేయడంతో ఇంకా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి, నీలో ఏ ప్రాబ్లం లేదు అని చెప్పాను కానీ నాలో ఏ ప్రాబ్లం లేకపోవడం ఏంటి? నాలో ప్రాబ్లం ఎందుకుంటుంది? అసలే నేను కడుపుతో ఉన్నాను. అయితే గీతే ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా జరిగే అవకాశం ఉంది. ముందు నేను వెళ్ళి చెక్ చేయించుకోవాలి అని చెప్పి ఇంకా వెంటనే వల్లి బయలుదేరబోయేసరికి, ఎందుకు వదినా అంత ఆరాట పడిపోతున్నావు? డాక్టర్ని పిలుస్తాను అని చెప్పాను కదా. ఆల్రెడీ డాక్టర్కి కాల్ చేసింది ప్రేమ, డాక్టర్ రానే వస్తున్నారు, నువ్వేం టెన్షన్ పడకు అంటూ ఇంకా డాక్టర్ చేతికి తన చేతిని ఇవ్వడంతో తన చేతిని చూస్తుంది. చూసేసరికి, ఏమైంది, ఏం జరిగింది అనగానే, తను ఆ అమ్మాయి మా వదిన డాక్టర్, ఇప్పుడు ఈవిడ మా రెండో వదిన మా పెద్దొదిన కాలు నడుస్తూ ఉంటే కాలు అడ్డం పెట్టడం వల్ల మా పెద్దొదిన పడిపోవడం వల్ల తను కడుపుతో ఉంది, కడుపు పోయిందని మా రెండో వదిన మీద అభాండం వేస్తుంది. నిజంగానే వల్లి వదిన కడుపు పోయిందా అనగానే, కడుపు పోయిందా ఏంటి, అసలు తిను కడుపుతో ఉంటే కదా అంటూ మాట్లాడేసరికి, ఏంటి డాక్టర్ ఏమంటున్నారు? కడుపు పోయిందేమో అనగాని, కడుపు వస్తే కదా ధీరజ్ పోవడానికి. అసలు ఈ అమ్మాయి కడుపుతోనే లేదు, కడుపుతో ఉందని ఎవరు చెప్పారు? అసలు కడుపుతో ఉందన్న విషయం చెప్పిన డాక్టర్ ఎవరు అంటూ మాట్లాడడంతో, అది కాదు డాక్టర్ అని చెప్పనేసరికి, నిజంగా చెప్తున్నాను, దీని అసలు కడుపుతోనే లేదు, కింద పడడం వల్ల ప్రెగ్నెన్సీ పోతుందా అంటే పోదు. అయినా ప్రెగ్నెన్సీ పోతే క్లియర్గా తెలుస్తుంది. అసలు ప్రెగ్నెన్సీ లేనప్పుడు ప్రెగ్నెన్సీ పోవడం ఏంటి? ఇదంతా అబద్ధం ఆడడమో మరి ఏంటో తెలియదు నాకు. అది మీ ఫ్యామిలీ విషయం, మీరు తెలుసుకోండి. కానీ తను అసలు ప్రెగ్నెంటే కాదు, కడుపు పోలేదు, సరేనా? నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త ధీరజు తెలిసిన ఆవిడ, అంటే ధీరజ్ కారు ఎక్కుతూ ఉంటే పరిచయం అవుతుంది. ఆవిడ కాస్త వెళ్ళిపోయేసరికి, ఏంటి వల్లి, ఏంటిదంతా? నువ్వు కడుపుతో లేవా? కడుపుతో లేకుండా కడుపుతో ఉన్నానని చెప్పడం ఏంటి? పైగా నీ కడుపు నర్మదే పోగొట్టిందని ప్లాన్ చేయడం ఏంటి? అంటే నువ్వు కడుపుతో లేవన్న విషయం మాకు తెలిసిపోతుందని, అలా తెలియకుండా ఉండాలి కాబట్టి నీ కడుపు పోవాలి అని ఎవరొకరి చేత ఈ నింద వేస్తే ఏ గొడవ ఉండదు అన్న ఉద్దేశంతోనేనా ఇదంతా చేసావు అంటూ ఇంకా రామరాజు, వేదవతి అందరూ కూడా మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈలోపు చందు రానే వస్తాడు. రావడంతో, ఏమైందిరా, ఏం జరిగింది అనగానే, అసలు వల్లి వదిన కడుపుతోనే లేదంట అన్నయ్య అని చెప్పనేసరికి, అదేంట్రా కడుపుతో లేకపోవడం ఏంటి? కడుపుతోనే ఉన్నాను అని చెప్పింది కదా. లేదన్నయ్య, అసలు వల్లి వదినికి కడుపే లేదు. మరి ఉదయం ఫ్రాంకు అది ఇది అంది అనేసరికి, ఫ్రాంకు కాదు, ఏమీ కాదు, బహుశా నీకు నిజం చెప్పడానికి ప్రయత్నించుండొచ్చు, కానీ నిజం చెప్పలేక నిజాన్ని మళ్ళీ దాచేసి అబద్ధాన్ని బయటికి పలికుండొచ్చు. వల్లి వదిన కడుపుతో లేదన్నయ్య, కానీ నర్మద వదిన మీద ఆ నింద మోపాలని చూసింది. తనంతట తానే పడిపోయి నర్మద వదిన వల్లే కింద పడిపోయానని చెప్పి తన వల్లే కడుపు పోయిందని నాటకం ఆడాలి అన్న ఉద్దేశంతోనే వల్లి వదిన ఇలా చేసిందన్నయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా చందు షాక్ అయిపోతాడు. అంటే ఉదయం నువ్వు చెప్పిన మాట నిజమేనన్నమాట, నీ కడుపులో బిడ్డ లేదు అని.
కావాలని అబద్ధం చెప్పి మోసం చేశామని నువ్వు చెప్పింది నిజమేనన్నమాట. సరైన సమయానికి సుక్కు వచ్చి తిమ్మిని బమ్మిని చేసి నిజాన్ని అబద్ధంగా మలిచి నాకు నిజం తెలియనివ్వలేదు. మీ ఇద్దరు అందుకే ఇక్కడ ఉన్నారా? తనకు తోడు సైతోడులా నువ్వొకటి ఇక్కడికి వచ్చావా? ఒక్క క్షణం కూడా మీ ఇద్దరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోండి అనేసరికి, ఏంట్రా పెద్దోడా, ఏం చేస్తున్నావు? గోడలు నీళ్ళేసుకోలేనంత మాత్రాన్ని ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి పెద్దోడా అనగానే, తను కడుపుతో లేదని ఇంట్లోంచి బయటికి పంపించట్లేదు నాన్న. తను చేసిన తప్పులకి శిక్షగానే ఇంట్లోంచి బయటికి పంపిస్తున్నాను. అసలు వల్లిని ఎందుకు ఇంట్లోంచి బయటికి పంపించానో తెలుసా? అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి కారణమైన వల్లి ఇంట్లో ఉండడం ఇష్టం లేక, వల్లితో నేను కలిసి ఉండడం ఇష్టం లేకే కావాలని వల్లిని ఇంట్లోంచి పుట్టింటికి తరిమేశాను శ్రీరామనవమి రోజు. తను మళ్ళీ నాతో పాటు ఉండాలని, మన ఇంట్లో అడుగు పెట్టాలని శత విధాల ప్రయత్నం చేసి ఇంకా చివరకు ఏ ప్రయత్నం ఫలించకపోవడంతో కడుపు అనే అస్త్రం ఉపయోగించుకుంది. తీరా మోసి చూస్తే కడుపుని అబద్ధం చెప్పిందే గాని నిజానికి ఆ కడుపుని ఎలా రియల్ చేసుకోవాలో వల్లికి అర్థం కాలేదు. నేను వల్లిని ఎప్పుడైతే నా చెల్లెలి విషయంలో తప్పు చేసింది అన్న విషయం నేను నమ్మానో అప్పటి నుంచే వల్లితో మాట్లాడాలన్నా, వల్లితో ప్రేమగా ఉండాలి అన్నా నాకు అసహ్యం కలుగుతుంది. అందుకే నేను ఇప్పటి వరకు వల్లి జోలికి వెళ్ళలేదు. ఇంకిలాగే ఉంటే కడుపు నాటకం బయట పడిపోతుందని, ఈ నింద ఎవరొక్కరి మీద మోపేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళ వల్లే నా కడుపులోని బిడ్డ కడుపులోనే చనిపోయిందని చెప్పొచ్చు అని బాగా పెద్ద ప్లాన్ వేసింది అని చెప్పనేసరికి, ఏంట్రా అమూల్య జీవితాన్ని వల్లి నాశనం చేయడం ఏంటి అని చెప్పాను. కానీ అవును నాన్న, అమూల్య జీవితాన్ని నాశనం చేసింది వల్లినే. ఎందుకంటే అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపించి వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని చూసింది వల్లియే. ఆ ప్రయత్నంలో భాగంగానే పార్కులో వాళ్ళిద్దరూ కలిసి ఉంటే నేను ఆ విషయం మీకు చెప్పడానికి ఎంతో ట్రై చేస్తే వల్లి ఆ విషయం మీకు చెప్పనివ్వలేదు. మీకు చెప్తే మీరు ఎక్కడ అమూల్యను ఏదో చేసేస్తారని, లేదా ఎదురింటి వాళ్ళ ప్రాణాలే తీసేసి జైల్లోకి వెళ్ళి కూర్చుంటారని నాకు లేనిపోనివి భయాలు పుట్టించి నిజాన్ని చెప్పనివ్వలేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఏంటి వల్లి, ఏంటిదంతా? నీ గురించి ఒక్కొక్క విషయం బయటపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నన్ను ఇంతెలా మోసం చేస్తున్నావా? నా కుటుంబాన్ని ఇంతెలా మోసం చేస్తున్నావా? అసలు నా కుటుంబాన్ని మోసం చేసే హక్కు అధికారం నీకెవరిచ్చారు? అసలు నా కుటుంబాన్ని ఎవరు మోసం చేయమన్నారు? నా పెద్ద కోడలు కడుపుతో ఉంది, 3వ తరం వారసులు రాబోతున్నారు అని ఎంతగానో సంబరపడితే మీరు ఆ విషయాలేమి పట్టించుకోకుండా మీరు మీకు స్వార్థం కోసం చూసుకున్నారు. చాలా దారుణం ఇది అంటూ మాట్లాడేసరికి, ఏంటయ్యా ఏమంటున్నావు అనగానే, అవునండి నేను చెప్పేది నిజమే, అయినా మీరు అలా ఎలా చేస్తారు? కడుపుతో లేకపోయినా కడుపుతో ఉందని ఎలా అబద్ధం చెప్తారు అంటూ ఇంకా అందరినీ వీళ్ళని నిలదీసేసరికి భాగ్యాన్ని కూడా రమ్మని, భాగ్యానికి తగిన గుణపాఠం ఇవ్వాలని, ఇంకా రామరాజు అయితే నువ్వు ఈ ఇంటి దరిదాపుల్లోకి రావడానికి వీల్లేదు, నీ కూతుర్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ కూతురికి మాకు ఏ సంబంధం లేదు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి నీ కూతుర్ని తీసుకుని వెళ్ళిపో అని మెడపట్టి బయటకు గెంటేస్తాడు. ప్లీజ్ బావా కానీ, చిచ్చి నీ మొహవంక చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది. నువ్వేనా ఇలా ఉండేదానివి? చి, నిన్ను చూస్తేనే చిరాకు వస్తుంది అని చెప్పి ఇంకా వల్లిని రామరాజు ఇటు బుజ్జమ్మ అందరూ కూడా చీకొట్టేసరికి వల్లికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా సిగ్గు లేకుండా నిలబడ్డావేంటి, వెళ్ళెక్కడి నుంచి అని చందు కాస్త బయటికి నెట్టేస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.